నమస్కారం అండి. భగవద్గీతలో నేడు 13వ అధ్యాయము క్షేత్రజ్ఞ విభాగ యోగమునందు 21వ శ్లోకము తాత్పర్యం వివరిస్తున్నది మీ విజయభాస్కర్. కార్యకరణ కర్తృత్వే హేతు ప్రకృతి రుచ్యతే పురుష సుఖ దుఃఖానాం భోక్తృత్వే హేతురుచ్యతే. తాత్పర్యం: కార్యమును కరణమును కలుగజేయడానికి ఈ ప్రకృతే కారణము. కార్యముల వలన కలిగే సుఖదుఖములను అనుభవించడానికి పురుషుడే కారణమని చెప్పబడుతున్నాడు. ఇది వరకు శ్లోకంలో ప్రకృతి పురుషుడు అని చెప్పుకున్నాము. ఈ పురుషుడు ప్రకృతిలో లీనమై ఎన్నో కార్యములు చేస్తుంటాడు. ఆ కార్యములు చేయడానికి ఏవేవో కారణాలు ఉంటాయి. ఇది సహజం. ఈ కార్యములకు వాటి కారణములకు మూలము ఈ ప్రకృతి. ఈ ప్రకృతిలో ఉన్న వస్తువుల కోసం ఏవేవో పనులు చేస్తుంటాడు పురుషుడు. ఆ పనులు చేయడం వల్ల సుఖము దుఃఖము కలుగుతుంటాయి. పురుషుడు అనే జీవాత్మ ఆ సుఖ దుఃఖములను అనుభవిస్తున్నట్టు భ్రమ చెందుతుంటాడు. నిజానికి సుఖము దుఃఖము అనేవి లేవు. అవి కేవలం మానసిక స్పందనలు మాత్రమే. కార్యమునకు కారణమునకు మూలము ప్రకృతి. వాటి వల్ల కలిగే సుఖదుఖములకు మూలము పురుషుడు. నిజానికి పురుషునికి ఎటువంటి సుఖదుఖములు వికారములు లేవు. కానీ ప్రకృతిలో ఉండే కార్యములు చేయడం వల్ల ఆ కార్యముల వలన కలిగే సుఖదుఖములను జడమైన ప్రకృతి అనుభవించలేదు. కాబట్టి ఆ కార్యములు చేస్తున్న పురుషుడు సుఖదుఖములు అనుభవిస్తున్నట్టు కనిపిస్తున్నాడు. కానీ పురుషుడికి ఏ వికారములు అంటవు. సమాప్తం. తదుపరి శ్లోకం రేపటి రోజు. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.